హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మా వీడియో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఏం స్పెషల్ మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి స్పెషల్ అయితే బంగాళదుంప, కోడిగుడ్డు, టమాటా. మా ఆయన అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు. చూడండి అన్ని కటింగ్ అయితే మా ఆయనతోనే చేపిస్తున్నాను. కటింగ్ ప్రాసెస్ అంతా అయితే మా ఆయనే చూసుకుంటారు. హాయ్ అప్పు. ఇదిగోండి ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నా. ఎగ్స్ ఓకే అండి. మా ఆయన అయితే అన్ని ప్రిపేర్ చేసి ఇచ్చాడు. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఆలు కూడా కట్ చేసి ఇచ్చాడు నాకు. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ అయితే నేను వీటిని వేపుతాను అన్నమాట నూనెలో. ఆయిల్లో ఫ్రై చేస్తాను అన్నమాట. ఈరోజు అయితే పని చాలా ఎక్కువ ఉంది. ఊరెళ్ళి వచ్చామైతే దాని గురించి బట్టలు చాలా ఉన్నాయి. బట్టలన్నీ ఉతికేసరికి వంట లేట్ అయిపోయింది ఈరోజు. ఆయిల్ కాగితే పెట్టాను, మంట పెట్టే ఉంది. ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. వంట చెయ్యాలంటేనే భయం వేస్తుంది. మొత్తం చెమట్లు వంటలో. అక్కడ ఉన్నట్టు అక్కడ కూడా లేదు. ఇవన్నీ పేరుతున్నాయి. మంచి కలర్ వచ్చే వరకు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు. అందుకనైతే ఫ్రై చేస్తున్నా. మా పిల్లలకు కూడా ఫ్రై చేస్తేనే ఇష్టము. ఓకే, ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు కూడా ఒకసారి వేస్తున్నాను. అది పసుపు మొత్తం ఇట్లా ఆయిల్కి అంతా పట్టేసింది. కర్రీలో ఇంకా పసుపు వేయక్కర్లేదు. ఫస్ట్ అయితే టమాటా ఫ్రై చేసుకుందాం. టమాటా తొందరగా మగ్గదు కదా, ఆయిల్లో వేస్తే తొందరగా మగ్గుతుంది. అందుకని ఫస్ట్ టమాటాలను అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే మనం కొంచెం టమాటా 50% ఇందులో ఉడికింది, కూరలో ఉడికింది. ఇప్పుడైతే మనం బంగాళదుంపలు వేసుకుందాం. ఆలుగడ్డ తెలంగాణ లాంగ్వేజ్. హైదరాబాద్లో ఉంటే అన్ని మారిపోవాలి. ఇప్పుడు ఆలుని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. టమాటా ఫ్లేవర్ కూడా ఆలుకి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. మొత్తం చూడట్లేదు, చెమటలు వేడి. పొద్దున్నే వంటలు చేసుకోవాలి. ఇది కొంచెం వేగనియ్యాలి కాసేపు. ఇప్పుడు మన కూర అయితే రెడీ అయింది. చూడండి, ఎగ్ ప్లస్ ఆలు. ఏది ఇదేమో స్వీట్ పొటాటో, అది కూడా ఉడికిచ్చేసాను. ఉంటాయి, వంపేయాలి ఇవి. వంట అయ్యేసరికి ఇలాగ అయిపోయాం మేము, మొత్తం తడిసిపోయాం వేడికి. సో ఇప్పుడైతే ఇంకా టేస్ట్ చేస్తాం మేము. పిల్లలు అయితే ఆకలి ఆకలి అంటున్నారు. ఈరోజు చాలా లేట్ అయిపోయింది మా వంట అయ్యేసరికి.
ఫస్ట్ అయితే పిల్లలకు నేను పెట్టిచ్చేస్తాను, వాళ్ళు తింటారు. ఇంకో మమ్మ నీకు పొటాటోస్ అయినా సాయి. ఓకే, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేస్తాను కర్రీ ఎలాగైందని. రాయి 2 గుడ్లు. రెండా? రాయి 2. మీకు ఒక్కొక్కటే. చిన్న పిల్లలు ఎక్కువ తినకూడదు. అవును, పెద్దగా బాగా ఎక్కువ తిని బాగా లావు కావాలి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, తినేసి. టైం ఎంత అయింది? 1 గంట అయింది. ఇప్పుడు తింటున్నాం మనం. సెలవులప్పుడు మరి వంట చేసుకుంటలేదు. బట్టల గురించి లేట్ అయింది, వాటర్ ఒకటి వస్తలేదు కదా, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. బాగుందా? బాగుంది. చాలా బాగుంది కూర. ఓకే, మా వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Bye friends.